వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు మనతో పాటు అంబటి అర్చన ఉన్నారు. సో టీసీసీఎల్ క్రికెట్ లీగ్ వైజాగ్లో జరగబోతున్న ఈ టోర్నమెంట్ కోసం అయితే సెలబ్రిటీస్ అంతా కూడా రెడీ అవుతున్నారు. మరి ఈసారి ఏ విధమైన కాంపిటీషన్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. లాస్ట్ టైం ఫుల్ టు టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. సో ఈసారి వైజాగ్లో సో ఎలా ఆడబోతున్నారు? ఆడబోతున్నా అంటే ఆడే ప్లేయర్లు అందరూ బాగా ఎక్సైటింగ్ ఉంటారు. మేము జస్ట్ ఎంకరేజ్మెంటే కాబట్టి ఓకే, మాకు కూడా ఇంట్రెస్ట్ చూడడం ఎక్కువ, అప్పుడప్పుడు హాబీగా ఆడతాం కాబట్టి. టోటల్ 6 టీమ్స్, టెలివిజన్ నుంచి 2 టీమ్స్ ఆడబోతున్నాయి. ఈసారి 2 days జరగబోతుంది. సో ముందు నుంచే ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఎన్ని రోజుల ముందు అక్కడికి చేరుకుంటారు అండ్ ఏ విధంగా? అంటే మొన్న ఇలైట్ ఆడినప్పుడు ఆ మైనసెస్ అన్ని రెక్టిఫై చేసుకొని కొంచెం టీమ్ చేంజెస్ చేసుకొని కొంచెం ఈసారి అయితే స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇద్దామని వస్తున్నాము. లెట్స్ సీ. ఏ టీమ్ని సపోర్ట్ చేస్తున్నారు ఈసారి? మా టీంకే సపోర్ట్ చేస్తే ఏ టీం సపోర్ట్ చేస్తాం? ఆ టీమే కాబట్టి మేము మా టీం గెలవాలని కోరుకుంటాం, పక్క వాళ్ళ టీం గెలవాలని ఎందుకు కోరుకుంటాం. వన్ వర్డ్ అబౌట్ దిస్ టోర్నమెంట్. వైజాగ్ వాళ్ళక అఫ్ కోర్స్ ఐ స్టడీడ్ ఇన్ వైజాగ్. అంటే ఇంటర్ నుంచి నేను వైజాగ్లోనే చదివాను, డిఫెన్స్ అకాడమీ. సో నేను క్రికెట్ నేర్చుకుంది ఫస్ట్ టైం, అంటే అప్పుడు దాకా ఏదో గల్లీ క్రికెట్ కానీ ప్రొఫెషనల్గా ఆడడం నేర్చుకుంది అక్కడే. అండ్ వైజాగ్ వాళ్ళలో ఒక పెక్యులర్ విషయం ఉంటుంది క్రికెట్ ట్రైనింగ్లో. ఇది నాకు తెలిసి అక్కడ ఎవరు రివీల్ చేసి ఉండరు. నేను ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు చూసి ఇలా కూడా ఆడతారా అని చెప్పి అనుకున్నా. వైజాగ్లో వాళ్ళు క్రికెట్ బ్యాటింగ్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తారంటే, ఇంజన్ వాచర్ ఉంటుంది రౌండ్గా, దాన్ని ఒక కర్ర బ్యాట్ లాగా ఒక కర్రను పట్టుకొని ఎంత వాళ్ళకి దాన్ని ఏమంటారు ఆ ఫోకస్ ఉంటుందంటే, ఆ ఇంజన్ వాచర్ని ఒక సన్న కర్రతో కొట్టడం అనేది చాలా హార్డ్ ఉంటుంది, అంటే చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళంతా ఫోకస్గా ప్రాక్టీస్ చేస్తారు. సో ఫస్ట్ టైం నేను క్రికెట్ ప్రాక్టీస్ ఇలా కూడా ఫోకస్గా చేస్తారని నేను అక్కడే చూసాను. సో వైజాగ్ వాళ్ళందరూ క్రికెట్ అంటే ఇన్ఫాక్ట్ హైదరాబాద్ కన్నా గట్టిగా ఆడతారని ఇన్వైట్ చేయాలంటే. ఎస్, ఈ 28th అండ్ 1st మేము వైజాగ్లో మ్యాచ్ ఆడుతున్నాము మిమ్మల్ని అరణించడానికి. సిసిఎల్ నుంచి, అలాగే టీవీ నుంచి, అలాగే పొలిటికల్ ఒకటి, అలాగే పోలీస్ టీం ఒకటి, అండ్ కార్పొరేట్ టీమ్స్ కూడా వస్తున్నాయి. సో 2 days మీకు ఐ ఫీస్ట్ ఉండబోతుంది. మీకు కావాల్సిన సెలబ్రిటీస్ని కలవచ్చు. అట్ ద సేమ్ టైం మ్యాచ్ కూడా చాలా ఏమాత్రం మన T20 వరల్డ్ కప్కి తీసుకోకుండా ఆడతాం. థ్యాంక్ యూ. సో ఈసారి వైజాగ్ లో జరగబోతున్న టోర్నమెంట్ కి అయితే అందరూ కూడా రెడీ అయిపోతున్నారు. ఈ ఫీస్ట్ ని చూడడానికి రెడీ అయిపోండి అని అంబటి అర్జున్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నిరస్తరాని, మెగా 9 టీవీ, హైదరాబాద్.